हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈ రోజు మన్నత్ షీప్ ఫామ్ లో అనేది ఉన్నాం। మనం మన్నత్ షీప్ ఫామ్ ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లికి దగ్గర వాయిల్పాడు అన్న విలేజ్ లో మనం ఉన్నాం। సో బ్రదర్ ఈ జర్నీ అనేది, ఈ పొట్టేళ్ల పెంపకం అనేది, దీని గురించి చాలా మాట్లాడుకోవాలా। ఒక వీడియో ఆల్రెడీ పెట్టి ఉన్నాం మనం షెడ్ గురించి। చాలా తక్కువలో ఆయన షెడ్ అనేది నిర్మించున్నారు। నార్మల్గా ఎలివేటెడ్ వేసుకుంటే కనుక 150 పొట్టెల పిల్లల పడతాయన్నమాట। సో ఈయన సంవత్సరానికి ఒకసారి అమ్మే బ్యాచ్లు కాబట్టి ఈయన 2 వైపులు పెట్టుకున్నారు। దాని గురించి ఫుల్ వీడియో అనేది ఉంది, మనకు మీరు ఒకసారి చూడొచ్చు, మన ఛానల్లో ఉంది। ఈ వీడియోలో ప్రత్యేకంగా కొత్తగా షీప్ అండ్ గోట్ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉందంటారు, మేము జాబ్లో చేయలేకున్నాం అంటారు, చాలా రకరకాలుగా వాదనలతోటి ఫామ్ అనేది పెట్టాలనేసి వస్తూ ఉంటారు। సో అన్నగారు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండేసి అక్కడ జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చున్నారు। సో అక్కడికి ఇక్కడికి తేడా ఏముంది, ఆయన అనుకున్నంత ఇన్కమ్ దీంట్లో ఉందా లేదా స్ట్రెస్, దాని గురించి ఒకసారి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం। అంటే అక్కడ డబ్బుల రూపంలోనే కాకుండా మనం చేసే పని మనకు సంతోషాన్ని కలిగిస్తుందా లేదా, ఈ రకం కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం। ఇక్కడ మెయిన్గా ఆయన ఏంటంటే సంవత్సరానికి ఒక బ్యాచ్ కాబట్టి, ఈ చిత్తూరు డిస్టిక్ అంటే మనకు నెలకు ఒక జాతర, వారానికి ఒక జాతర కనిపిస్తూ ఉంటుంది। ఇక్కడ మంచి మార్కెట్ ఉంటుంది। అలాగే బక్రీద్ టైంలో ఏంటంటే కర్ణాటక, తమిళనాడు 2 దగ్గరలో ఉంటాయి, అప్పుడు కూడా చాలా మంచిగా పోతాయి। సో అన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, 150 పొట్టేళ్ళు పెట్టి చేస్తున్నారు। లాస్ట్ ఇయర్ 60 పొట్టేళ్ళు పెట్టి చేస్తున్నారు। ఇక్కడ కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి, ఆ బ్రీడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం। 150 కేజీలు బరువు పెరిగే పొట్టేళ్ళు కూడా ఈ ఫామ్లో ఉందంట, దాన్ని కూడా చూద్దాం ఇప్పుడు దాని వయసు ఎంత ఉందనేది। అలాగే ఇక్కడ హాస్టల్ మాదిరిగా పెడుతున్నారండి। మీకు ఎవరికైనా పొట్టేళ్ళు కావాలా, మీరు ఈ రోజు కొనేసి ఇక్కడ బక్రీద్కి మీరు తీసుకొని పోవచ్చు, లేదా మీకు ఫంక్షన్ ఉందన్నప్పుడు తీసుకుపోవచ్చు। అప్పుడు దాకా దీనికి ఛార్జెస్ అనేవి ఉన్నాయో అవి మీరు పే చేయాల్సి వస్తుంది। దాని గురించి మాట్లాడదాం। సో ఫస్ట్ అన్నగారిని ఇంట్రడ్యూస్ చేద్దాం। సో అస్సలాం వాలేకుం ఆసిఫ్ భాయ్। వాలేకుం అస్సలాం అలీ భాయ్, వెల్కమ్। సో శుక్రియా భాయ్, మీతో కలవడం చాలా సంతోషంగా ఉంది। అలాగే మీరు ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది। సో మీ ఎక్స్పీరియన్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా ఒకసారి మాట్లాడదాం। మీ పేరు, మన అడ్రస్ ఒకసారి। హాయ్, నా పేరు ఆసిఫ్ అండి। మీరు చూస్తున్న ఈ వీడియో మన్నత్ గోట్ ఫామ్, వాల్మీకిపురం, వాయిల్పాడ్ అంటారండి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్। సో అలీ భాయ్ ఇక్కడ రావడం చాలా సంతోషకరంగా ఉంది మనకు। సో ఇది మనం 2-3 మంత్స్ నుంచి అలీ భాయ్ విజిట్ కోసం వెయిట్ చేస్తున్నాము। సో ఫైనల్లీ ఈ రోజు అలీ భాయ్ ఉన్నారు, వెల్కమ్ అలీ భాయ్। సో ఆసిఫ్ భాయ్, మీరు చెప్పాలంటే చెప్పండి, లేదంటే దాన్ని లైట్ తీసుకుందాం। మీ ప్రొఫెషనల్ ఏందండి, అంటే ఈ షీప్ ఫామ్ లో రాకముందు మీ ప్రొఫెషనల్ ఏంది? సార్, నేను కార్పొరేట్ లైఫ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా ఉన్నాను సార్। యాక్సిస్ బ్యాంక్కి ఒక ప్రైవేట్ కంపెనీ తోటి టైఅప్ చేసుకునేసి లాస్ట్ జాబ్ వదిలినప్పుడు కానీ నేను మంత్ ఆఫ్ డిసెంబర్లో జాబ్ క్విట్ చేశాను సార్। సో కంప్లీట్ సౌత్ హ్యాండిల్ చేసేవాడిని నేను, ఇంక్లూడింగ్ ఆల్ 5 స్టేట్స్, యాజ్ నో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్। సో నౌ ఐఎమ్ ఇంటూ ఫార్మింగ్ సార్। సో మీరు చెప్పిన కాన్సెప్ట్లో మీరు ఎటు తిరిగినా కానీ ఏసీలోనే ఉంటారు మీరు। అవును సార్, మీరు ఎటు నుంచి ఎటు తిరిగినా కానీ ఏసీలోనే కూర్చొని ఉంటారు। అంత మంచిగా ఉన్న లైఫ్ ని వదిలేసి దీని మీదకి రావడానికి, అంటే దీంట్లో యూట్యూబ్ లో థంబెల్స్ పెడతా ఉంటారు, ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఉన్నాయనేసి, అలా ఏమైనా వచ్చారా, లేదంటే ఏం కాన్సెప్ట్ అండి దీని మీద మారడానికి? ఇప్పుడు నేను ట్రూగా మాట్లాడాలని చెప్పుకుంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్యాషన్ సార్। ఎవరైనా కానీ, నేను నా కూతురు ఇప్పుడు 2 years ఓల్డ్ సార్, మైషా అని చెప్పేసి, ఆమెని ఒక ఫామ్లో తీసుకొని వచ్చినా కానీ జీవాల్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది। మార్నింగ్ లేచి డాడీ మళ్ళీ వెళ్దాం పోదా, బబ్బో దగ్గర వెళ్దాం పోదా, కియా దగ్గర పోదాం పోదా అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు సార్। అదే ఫీలింగ్ని నేను కంటిన్యూషన్ చేసినాను। మన చిన్నప్పుడు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను, ఆవులు చూస్తాను, ఈ కోళ్ళని చూస్తారు, షీప్స్ని, గోడ్స్ని చూస్తాను। అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ హాబీ అయిపోయింది, లేకపోతే డిఎన్ఏలో అటాచ్ అయిపోయిందో, ఆ మట్టి స్వభావం చెప్తారో అది తెలియదు సార్। ఈ రోజు కానీ మనం నిలబడిన నేల అమ్మమ్మ వాళ్ళ ఊర్లోదే। సో నా ప్యాషన్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి నేను చాలా ఇంట్రెస్టింగ్ అది ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది సార్। సో సంతోషం ఆసిఫ్ భాయ్, నా మాటలు, నా క్వశ్చన్స్ ఎలాగుంటాయంటే హార్ట్ కు టచ్ అయ్యేటట్టుగా ఉంటాయి, అలాగే అవతల వాళ్ళకు బాగా లేదు సార్, ట్రూ అర్థం అవ్వాలి సార్ అందరికి। సో ఇందాక మీరు మాటల్లో అన్నారు, నా పాపని తీసుకుని వస్తున్నాను ఇక్కడికి, చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది। ఇప్పుడు మీరు ఈ గొర్రెలు చేసినా లేదా ఏదో బ్యాంక్ లో వర్క్ చేసినా, నేను నెల్లూరు నుంచి అంత దూరం జర్నీ చేసుకుని వచ్చినా, మనం పిల్లలు బాగుండాలనేసి, అవును, ₹1 వాళ్ళకి సంపాదించాలనేసి వస్తా। సో
అమౌంట్ డబ్బులు అనేది దీంట్లోకి వస్తాయనేసి మీకు అనిపిస్తున్నాయా? అన్ని లక్షల జీతాలు వదులుకునేసి మీరు ఇక్కడికి వచ్చేసారు కదా. సార్ ట్రూలీ స్పీకింగ్ ఆ ప్రాస్పెక్టివ్ లో నేను చూడలేదు సార్. ఎందుకని చెప్పుకుంటే నేను ఒక జాబ్ లో ఉన్నప్పుడే ఒక పార్ట్నర్షిప్ లో చేశానని చెప్పి మీకు చెప్పాను. ఒక 150-300 పొట్టేళ్ళు మనం పెంచిన రోజులు ఉన్నాయి సార్. 150 లాస్ట్ మనం క్విట్ అయ్యేటప్పుడు 150, స్టార్టింగ్ చేసినప్పటి నుంచి 300 జీవాలు తీసుకొని వచ్చి చేశాం. 2-3 ఇయర్స్ నేను జాబ్ లో ఉండంగానే నేను పార్ట్నర్షిప్ లో చేశాను. నాకు ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ అయింది అక్కడ. సో అల్టిమేట్లీ దీంట్లో ఏదో ఒక ఇన్కమ్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాతనే నేను ఈ ఫీల్డ్ లో రావడం జరిగింది సార్. లేకపోతే నాకు కష్టమయ్యేది, చాలా కష్టమయ్యేది. సో ఫైనల్లీ ఆసిఫ్ భాయ్ గారు చెప్పడం ఏంటంటే, ఈయన చూసిన లెక్క ప్రకారం ఇన్కమ్ అయితే దీంట్లో గెయిన్ చేయవచ్చు అనేది నమ్మకం తోటి నమ్మి వచ్చారు. అవును సార్. సో వీడియో ఇంకా ఇంట్రెస్ట్ ఉండడానికి లాస్ట్ ఇయర్ మీరు 60 పొట్టేళ్లు పెట్టారు. అవును సార్. అది మీరు ఓన్ గా పెట్టారు అంటే పార్ట్నర్షిప్ లో చేసింది వదిలేసి మాట్లాడుతున్నారు. ఈ లాస్ట్ ఇయర్ మీరు 60 పొట్టేళ్లు పెట్టారన్న కదా, అది మీరు ఓన్ గా చేశారా లేదంటే ఎలాగ? నేను ఒక్కడనే చేశాను సార్, నేను ఓన్ గా చేశాను. సో దానికి ఓన్లీ బక్రీద్ మార్కెట్ అనేసి చేసుకున్నారా? అంటే నెల 2 నెలలు చేశారా అది, లేదంటే సంవత్సరం మొత్తం చేశారు? సంవత్సరం మొత్తం చేశాను సార్. మనకు మీట్ పర్పస్ గానీ మనం ఇచ్చాము, లేకపోతే ఏదైనా దేవరా ఫంక్షన్స్ కి, లేకపోతే ఏదైనా జాతరలకి ఇచ్చాము. సో బక్రీద్ అనేది నాకు ఎక్కువ సేల్ అయినాయి సార్. సో ఇక్కడి నుంచే మాట్లాడుకుందాం మనం. మీది మొదటి బ్యాచ్ అదే అనుకుందాం, అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఈ 60 పొట్టేళ్లకు మీరు కొనింది పక్కన పెడితే అమ్మింది ఎంత వెయిట్ లో ఉండింది, ఎంత ధర పడింది సార్? నాకు యావరేజ్ గా అన్ని పిల్లలు చూసుకున్నట్లయితే నాకు 60 అండ్ అబవ్ టచ్ అయినాయి సార్ లైవ్ వెయిట్ అమ్మేటప్పటికి. నాకు మాక్సిమం 2-3 వచ్చేసి 90 అండ్ అబవ్ టచ్ అయినాయి సార్. ఇంకో విషయానికి వస్తే నేను కొనింది అడిగారా సార్ మీరు? ఈ అమ్మిన కాడికి అడిగాను, ఎంత ప్రైస్ కి అమ్మారు అని. సో ప్రైసింగ్ కి మనం పర్ కిలో 500 రూపీస్ తో అమ్మినాం. లైవ్ వెయిట్ అమ్మినాం. సో పీసుల లెక్కన ఇవ్వలేదు సార్. ఏదన్నా కానీ దగ్గర వాళ్ళు రైతులు వచ్చేసి మనకు బ్రీడర్ గా కావాలి అని చెప్పిన వాళ్ళు 1-2 తీసుకొని వెళ్ళారు సార్. వాళ్ళకి పీసుల లెక్కన ఇచ్చినాము, మిగతాదంతా మనం లైవ్ వెయిట్ లోనే ఇచ్చినాం. సో లైవ్ వెయిట్ లెక్క ప్రకారం మీరు చెప్పినట్టుగా 35,000 దాకా వెళ్ళిందంటారా? ఒక 35,000 వెళ్ళాయి, 45,000కి ఇచ్చినాం సార్. మనకు 90 టచ్ అయింది, మనం పీస్ రేట్ కి ఇచ్చినాము. దాదాపు అని చెప్పుకుంటే అది జత మనం 1,00,000 రూపాయలకి అమ్మినాం. జతలు 90 కేజీలు 90 కేజీలు అని అబ్బా ఉండేది, జత మనం 1,00,000 రూపాయలకి అమ్మినాం. సో ఇప్పుడు మీరు ఇట మాట్లాడుకుందాం మనం. 6 రైతులు ఒక పొట్టేలు వచ్చేసి 35 కేజీలు లెక్క 35,000 లెక్క నమ్మేశారు. 60 పొట్టేళ్ళు 6 × 35. అవును సార్. సో ఒక అమౌంట్ అనేది మనకు ఉంది. సో కొనేటప్పుడు ఎంత, ఈ సెలక్షన్ గురించి మాట్లాడుతున్నాను. బల్క్ మీద ఒకేసారి తీసుకుని వచ్చేసి పొట్టేలు అలా పెంచుతారా, లేదా పల్లెల్లో వెతికి 1-2 పట్టుకుని వచ్చేసి పెంచుతారండి? సార్ నేను తీసుకుని అన్నప్పుడు అమీన్గఢ్ మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళేసి అక్కడి నుంచే తీసుకొని వచ్చినాం. బల్క్ లో నేను తీసుకొని వచ్చినాను సార్, స్టార్టింగ్ బ్యాచ్. కానీ ఇప్పుడున్న ప్లానింగ్ వచ్చేసి ఎక్దమ్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. ఇప్పుడు అవి తీసుకొని రావడం వల్ల నాకు ఒక 3-4 పిల్లలు మాత్రమే గ్రోత్ కనిపించాయి. ఎన్ని పిల్లలు తెస్తే? నేను ఒక 65 పిల్లలు తీసుకొని వచ్చాను అనుకోండి. దాంట్లో నాకు ఒక 3-4 సేమ్ ఫీడింగ్ ఎంతైతే ఇవి తింటున్నాయో అవి కానీ అంతే పెట్టామండి. దీనికి తక్కువ దానికి ఎక్కువ చేసినట్టు కాదు. సో నాకు గ్రోత్ ఆస్పెక్ట్ లో చూసినట్టయితే నాకు 3-4 పిల్లలే ఎక్కువ ఓవర్ వెయిట్, అంటే 90 కిలోస్ అండ్ అబవ్ టచ్ అయినాయి. మిగతావన్నీ కంపేర్ చేసుకుంటే నాకు 60, 65, 70 వరకే నాకు టచ్ అయినాయి సార్. ఆ డిఫరెన్షియేషన్ లేకుండా నేను లోకల్ మార్కెట్స్ నుంచి లేకపోతే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చేసి ఈసారి కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సార్. ఆసిఫ్ భాయ్, ఇక్కడ నేను ఒక క్వశ్చన్, మీరు దీనికి కూడా ఆన్సర్ చెప్పాలంటే మీ ఇష్టంగా చెప్పొచ్చు, లేదంటే దీన్ని కూడా చెప్తాను సార్. చెప్పండి. సో 60 పొట్టేళ్ళు తెచ్చారు మీరు. తెచ్చేటప్పుడు చిన్న పిల్లలు తీసుకుని వచ్చి 35,000 కంటే తక్కువ ఏది అమ్మలేదు. అవును సార్. సో దానికి ప్రాఫిట్ ఇన్వెస్ట్ ఎంత అయింది, దానికి మెయింటెనెన్స్ ఎంత అయింది, తర్వాత అంటే 3 క్వశ్చన్స్ అండి, ఒకటి కాదు ఇది. ఇన్వెస్ట్ ఎంత చేస్తున్నాం మొదటి పాయింట్. ఈ 8 నెలల్లో 6 నెలల్లో 7 నెలలు ఏదైతుందో దీనికి మెయింటెనెన్స్ రూపంలో, అంటే మీ దగ్గర ఉండొచ్చు, నా దగ్గర లేకపోవచ్చు, మిమ్మల్ని చూసి నేను చెయ్యాలంటే అవతల వ్యక్తికి కుదరదు. సో అందుకనేసి ఈ క్వశ్చన్ కూడా దాంట్లోకి, మీరు ఇన్వెస్ట్ ఎంత చేశారు, మెయింటెనెన్స్ ఎంత అయింది, ప్రాఫిట్ ఎంత వస్తుంది. సో దీనికి ఏమైనా విడదీసి కొద్దిగా మన సబ్స్క్రైబర్స్ కోసం. సార్ మంచి పాయింట్ అరైజ్ చేశారు మీరు. సెలెక్షన్ పరంగా నేను ఫస్ట్ బ్యాచ్ అన్నాను సార్. 300 పొట్టేళ్ళు మనం ఏదైతే పార్ట్నర్షిప్ లో చేసామో అతను ఒకరిని ట్రస్ట్ చేసి మనం వెళ్ళాం సార్. అక్కడ మనకు కాస్టింగ్ అనేది పెరిగింది. అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మనకు. దాని తర్వాత మనమే డైరెక్ట్ గా మార్కెట్స్కి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వేరియస్ మార్కెట్స్ తిరిగాము.
ఛానల్స్ మీ ఛానల్ని ఫాలో అవుతా ఉన్నాము, ఎలా చేసుకోవచ్చు, సెలెక్షన్స్ ఏ పరంగా చేయొచ్చు అని చెప్పేసి అది కానీ మనకు హెల్ప్ అయ్యింది. సో డైరెక్ట్ మార్కెట్స్కి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నాకు రేట్స్ అనేది తెలిసాయి సార్. లోకల్ మార్కెట్స్లో ఫార్మర్స్ ఎలా అమ్ముతున్నారు, ఎలా తీసుకొని వస్తున్నారు, ఏ టైంలో మార్కెట్ రేజ్ ఉంటుంది, ఏ టైంలో డౌన్ఫాల్ అవుతుంది, ఏ సీజన్లో మనం కొనాలి. ఇప్పుడు ఆషాఢం సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆషాఢము, నెక్స్ట్ మంత్ శ్రావణం. సో మోస్ట్ ఆఫ్ ది టైం మన తెలుగు సోదరులందరూ ఎక్కువ మీట్ కన్సంప్షన్ చేయరు. సో ఈ టైంలో వర్షాలు కానీ సపరేట్గా ఉన్నాయి. వర్షాలు సపరేట్గా ఉన్నప్పుడు మనకు దీనికి బ్లూ టంగ్ అనేది లేకపోతే ఏదైనా కానీ మూతుపుళ్ళు, అవుట్ గ్రేజింగ్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఇది రైట్ టైం మార్కెట్ అనమాట. ఆ అనాలిసిస్ మీకు అనుభవంతో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు కాదు, ఎవరో చెప్పారు అక్కడ పోయేసి ఒక 6,000కి దొరుకుతుంది, 5,000కి దొరుకుతుంది అని చెప్పుకుంటే అది చాలా తప్పు, పొరపాటు సార్. నేను ఎలా చెప్తానని చెప్పుకుంటే మీరు సీజన్ని కానీ గ్రహించాలి, లేకపోతే ఏదన్నా కానీ దానికి వచ్చే డిసీజెస్ని గ్రహించాలి. ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళేసి పెంచాలని చెప్పుకుంటే 100 తీసుకొని వచ్చి పెట్టేసేయచ్చు. ఆ 100లో నాకు 10 ఏమైనా మోటాలిటీ అయిందని చెప్పుకుంటే ఆ ఎదురు దెబ్బ తీసుకునే కెపాసిటీ కానీ నాకు ఉండాలి. అది రాకుండా నేను ఎలా ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్తో వస్తుందండి. నేను ఒక 20 తీసుకున్నానా, 30 తీసుకున్నానా, 50 తీసుకున్నానా, లేకపోతే 100 తీసుకొని వచ్చి పెంచుతున్నానా, అదంతా ఎక్స్పీరియన్స్ తోటే డిపెండ్ అవుతుంది. నేను ఇప్పుడు మార్కెట్స్లో ఏదైతే వెళ్తున్నానో నేను ఒక జీవం తాలూకా తీసుకొని వచ్చినానని చెప్పుకుంటే సార్ ఆల్మోస్ట్ ఆల్ 13 కిలోస్ 14 కిలోస్ ఉండేది పర్ పీస్. అంటే పర్ కిడ్ 13-14 కిలోస్, అంటే యావరేజ్గా జత మీద తీసుకోవాలని చెప్పుకుంటే 12,000 నుంచి 14,000 రూపాయలు పెట్టాలి ఆ ప్రైస్ లో. లాస్ట్ టైం తెచ్చిన ప్రైస్ అదే ఉండింది, సేమ్ అదే సార్. 12-13,000 రేంజ్ లో కొన్నారు. సో దీనికి మెయింటెనెన్స్ అనేది ఎంత వస్తుంది? సో మెయింటెనెన్స్ గురించి మాట్లాడడం అయితే నేను ఒక హై ప్రోటీన్ ఫీడ్ కానీ పెట్టచ్చు, సప్లిమెంట్స్ పెట్టచ్చు, నాకు కాస్టింగ్ పెంచవచ్చు, అవన్నీ పెట్టానని చెప్పుకుంటే సార్ నాకు బతుకు తిరుగు పనికిరాదు. సో ఏదైతే ఉండదో నాకు గ్రీన్ ఫౌడర్స్ ఉన్నాయి, నాకు ఆంపల్ ల్యాండ్ ఉంది కాబట్టి నేను గ్రీన్ ఫౌడర్స్ వేసుకున్నా, హెడ్జ్ లూస్ అని వేసినాను, అవాసా వేసినాను, ప్లస్ సూపర్ నేపియర్ వేసినాను. ఇవన్నీ తీసుకొని వచ్చేసి నేను ఫీడింగ్ చేసుకుంటా ఉన్నాను సార్. దీంతో పాటు నేను డ్రై ఫౌడర్స్ అంటే బుడ్డ శనగలు, లేకపోతే గోధుమ పట్టు, లేకపోతే మొక్కజొన్న పిండి, ఇదంతా మనకు లోకల్ ప్రొక్యూర్మెంట్లోనే దొరుకుతుంది. టూ మచ్ కాస్టింగ్ పెట్టకుండా నేను ఈ డ్రై ఫౌడర్స్ని ప్లస్ వెట్ ఫౌడర్స్ని పెడుతున్నాను సార్. ఖర్చు గురించి మాట్లాడడం జరిగినట్టయితే నాకు లేబర్ ప్లస్ డ్రై ఫౌడర్స్ ప్లస్ గ్రీన్ ఫౌడర్ 3 గురించి మాట్లాడినట్టయితే 50 రూపాయల నుంచి 55 రూపాయలు అవుతుంది సార్ రోజుకి. సో ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం వచ్చేసి ఒక 12,000-13,000 పొట్టెల పిల్ల కొనడం జరుగుతుంది. అవును సార్. అలాగే దీని ఖర్చు వచ్చేటప్పటికి మీరు చెప్పే 50 రూపాయల ఖర్చు అంటే 1,500 లెక్కన ప్రతి నెల వస్తుంది. అవును సార్. సో మీరు 10 నెలలు కానీ 8 నెలలు కానీ టైం పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ 10 నెలల టైం పీరియడ్ లో ఎంత లైవ్ వెయిట్ గెయిన్ మీ టాస్క్ అండి సార్? మీరు అది కానీ ఎక్స్పీరియన్స్ ప్రకారమే నేను చెప్తున్నాను సార్. నేను తీసుకొని వచ్చే జీవము మీకు ఆల్రెడీ చెప్పాను, 12 కిలోల నుంచి 15 కిలోల వరకు నేను చూస్ చేసుకొని తీసుకొని వస్తాను. నా కాస్టింగ్ వచ్చేసి నేను జత ప్రైస్ చెప్పింది, జత ప్రైస్ నేను 15,000 లేకపోతే 14,000 జత ప్రైస్. ఇప్పుడు ఒకటి జీవం గురించి మాట్లాడినట్టయితే నాకు 8,000 నుంచి 8,500 పడినట్టు ఒక జీవం. సో అదే పరంగా నేను వెయిట్లో 12 కిలోస్ లేకపోతే 13 కిలోస్ సార్. ఆన్ యావరేజ్ నేను పెట్టే ఫౌడర్, ఈ డ్రై ఫౌడర్ దీనివల్ల నాకు ఏంటని చెప్పుకుంటే కౌ శాతం ఎక్కువ రాదు, ప్లస్ అది నేను గ్రీన్ ఫౌడర్ పెట్టాను కాబట్టి బ్యాలెన్స్ డైట్లో పోతుంది సార్. ఇది బ్యాలెన్స్ డైట్లో నేను గ్రోత్ చూసుకున్నాను అని చెప్పుకుంటే 10 months అట్లీస్ట్ పర్ మంత్కి నాకు 6 కిలోస్ కన్నా ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయను సార్. 7.5 కానీ నాకు గ్రోత్ ఇచ్చినవి ఉన్నాయి, కానీ నాకు 7.5-8 కిలోస్ అనేది నేను దానికోసం నేను పరిగెత్తాను. నాకు 6 కిలోలు ఏదైతే జీవం తినేసి దాని కడుపు నిండా తినేసి అది గ్రేస్ చేసుకుంటా కూర్చుని చెప్పుకుంటే హ్యాపీలీ 6 కిలోస్ నేను పెంచగలుగుతాను దానికి. ఆ లెక్క ప్రకారం 10 monthsకి నాకు 60 కిలోలు, ఇది ఒక 10 కేజీలు ఉంటుంది, ఇది ఒక 10-12 కిలోలు, 72 కిలోలు అవుతుంది సార్. ఒక లైవ్ వెయిట్ కాన్సెప్ట్ లో మీరు 500 రూపీస్ పెట్టుకున్నా కానీ మీరే అంచనా వేయండి, ఆ రోజు వెళ్ళిపోతుంది, ఎవరు కాదంటారు. అంటే ఒక బక్రీద్ అనేసి కాదు, ఏదైనా జాతర ఉంది లేదా ఏదైనా ఫంక్షన్ ఉంది, ఇంత పెద్ద పొట్టేలు చూసి 500 అంటే ఎవరు ఆలోచించరు, 1-2 కొనేవాళ్ళు ఉంటారు కాబట్టి 500 అనేది ఖచ్చితంగా పోతుంది. సో ఆ లెక్క ప్రకారం మీకు ఇది ఒక 8,000, ఇది ఒక 15,000 వస్తుందా మెయింటెనెన్స్ ఖర్చు? 15,000, 50 రూపాయలు పర్ షీప్ నుంచి చూసుకున్నానంటే 1,500 ఇంటూ 10 months అనుకున్నాను 15,000 సార్. 15,000, ఇది ఒక 8,000, 10,000 వేసుకోండి సార్, ఈజీ క్యాల్కులేషన్. 25,000 అనేది మనకు మెయింటెనెన్స్ వస్తుంది. అవును. సో ఇంకా ఫైనల్ గా క్వశ్చన్ అంటే మీరు 60 జీవాల మీద మాట్లాడుతున్నాను, 60 జీవాల మీద ఒక్కొక్క పొట్టేలకు వచ్చేసి మెయింటెనెన్స్ ఖర్చు 15,000 లెక్కన వస్తుంది అనమాట. ఒక్కొక్క జీవానికి 10 నెలలకి 15,000. ఆ లెక్కన 60 × 15,000 మీరు మెయింటెనెన్స్ చేయగలిగితే ఇలా దిగాలన్నమాట. సో మెయింటెనెన్స్ ఖర్చు అలా వస్తుంది. సో
ఇది ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చు విత్ లేబర్ తోటి వస్తుందండి, విత్ లేబర్ తోటి. విత్ లేబర్ తోటి. సో విత్ లేబర్ తోటి వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం ప్రాఫిట్ గురించి అది కూడా అడుగుదాం. సో ఇందాక ఆయన మాటలోనే చెప్పారు, నేను లైవ్ వెయిట్లో 500 లెక్కనేస్తాను అనేసి. అది మీరు కూడా ఒకసారి లెక్కేయండి. సో ప్రతిదీ నువ్వు ఆ రకంగా చెప్పేసావు అనేది కాకుండా, సో 500 కేజీ ఇస్తున్నారు, 70 కేజీల దాకా పొట్టెలు అనేది వస్తుంది. 25,000 దానికి తీసేసారంటే ఇంచుమించు పొట్టెలు వెనకాల 10,000 అనేది ఆదాయం ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రస్తుతానికి 60 పొట్టెలు అది లెక్క. ఆయన అంచనా ఏంటంటే ఇంకా పక్కన షెడ్ కట్టాలంటున్నారు. ఎంత, అది మీరే చెప్పండి గురుగారు, ఎంత సార్ కట్టాలని? నేను ఇప్పుడు వేరే బ్రీడింగ్ సెటప్ పెట్టాలనుకుంటున్నాను. కాకపోతే అన్ని బ్రీడ్స్ సార్, మనం డార్పర్స్ అని చెప్పి, లేకపోతే జింగ్స్ అని చెప్పేసి, సిరోహి అని చెప్పి, విలైతీ స్పెషలిస్ట్ ఇన్ విలైతీ చేయాలని చెప్పేసి, ఒక న్యూ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి, మన తెలుగు ప్రజలకి ఒక కొత్త కాన్సెప్ట్స్, ఒక కొత్త బ్రీడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి ఆ ఒక న్యూ కాన్సెప్ట్ తోటి వస్తున్నాను సార్. ఇంకా కట్టడం స్టార్ట్ చేయలేదు. మేబీ నెక్స్ట్ 2026 బక్రీద్ తర్వాత ఫుల్ ఆన్ లో మనకు ఉంటాయి సార్. తప్పకుండా. ఇంకా చివరిగా నా కోసం ఈ ప్రశ్న, నేను షార్ట్ వీడియోస్ కొన్ని పెడతా ఉంటాను బక్రీద్ పొట్టేలు. అవును సార్. ఆ వీడియో చూసి నేను ఓ అంటే వేసుకుంటా ఉంటారు సార్. ఏమంటే ఇది 90 కేజీల పొట్టేలు, ఇది 100 కేజీల పొట్టేలు అనేసి నేను చెప్తా ఉంటాను. అవును సార్. సో మీరు చేస్తున్నారు. True. సో మిమ్మల్ని రిక్వెస్ట్ గా చెప్తున్నాను, ఇక్కడ ఒక పొట్టేలు ఈ రోజు మనం లైవ్ చేద్దాం లో సార్. వెయ్యాలా. అలాగే నేను చెప్పిన పొట్టేళ్ళు 120 కేజీలు, నేను 127 కేజీలు లాస్ట్ ఇయర్ చూసింది, ఉంటాయి సార్. 135 కేజీలు లాస్ట్ ఇయర్ నేను చూసింది, అవును అవును సార్. 2-3 నెలల క్రితం. అవును. ఇందాక మీరు ఇక్కడ 150 కేజీలు బరువు పెరుగుతుంది అన్నారు. మీరు హైయెస్ట్ లైవ్ లో చూసిన లైవ్ వెయిట్ ఎంత? సార్ నేను 167 కిలోలు చూశాను సార్. ఎక్కడండి లొకేషన్? నేను హైదరాబాద్ లో చూసినాను. మనకు మాషాలా గోడ్ సేల్ అని చెప్పేసి ఉంది, ప్లస్ మనకు హసీబ్ భాయ్ అని చెప్పేసి చాలా పాపులర్ అండి. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఎంఆర్ గోడ్ ఫార్మ్స్ అని చెప్పేసి కానీ ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా ఒక పెద్ద సైజ్ విలైటీస్ ని లేకపోతే పెద్ద బ్రీడర్స్ ని తీసుకొని వస్తారు. నేను 157 కిలోస్ 160 కిలోస్ చూసి నేనే ఆశ్చర్యపోయినాను. బట్ ఐ డిడ్ంట్ బిలీవ్ అండి. నేను కళ్ళతో చూసుకునేసి ఇది ఒక చిన్న కాఫ్ ఉన్నట్టు, ఏదైతే మనకు దూడ ఉన్నట్టే ఉన్నింది. అది లైవ్ గాని వాళ్ళు కేజ్ లాగా సెటప్ చేసుకున్నారు సార్ ఆ వెయిటింగ్ స్కేల్ ని. దాంట్లో వెళ్ళిన తర్వాత నేనే షాకింగ్ రిజల్ట్స్ అనమాట. మాషాలా 167 కిలోస్ అనేది ఒక జీవం ఉందా ఉన్నాయి. ఇదే అండి, మీరు లైవ్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది. కామెంట్ పెట్టేవాళ్ళని మనం ఏం మాట్లాడలేం. నేను నమ్మలేదు సార్, నేను నమ్మలేదు. ఆయన చూపించినంత వరకు నేను నమ్మలేదు. 120 115 అనుకున్నా కానీ 167 అనేది ట్రెమెండస్ రిజల్ట్ అనుకోలేదు. అవును. సో మనం ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా నేను చెప్తా ఉంటానంటే, సో ఇదిగో నా వెనకాల ఈ పొట్టేలు మీకు కనిపిస్తా ఉంది ఇప్పుడు. సో ఇది మనం రోజు చూస్తూ ఉంటాం, ఏదో ఒక ఫామ్ లో లైవ్ పెట్టేస్తూ ఉంటాం, రోజు చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఇంత బరువు ఉందనేసి 10 దగ్గర చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ పొట్టేలు ఎంత బరువు ఉంటుంది అనేసి ఒక అంచనా మైండ్ లో ఉంటుంది. సో ఇప్పుడు నేను రాగానే ఆయనకి చెప్పాను, ఇంకొకసారి కాటా కూడా చూపిస్తాను నేను, ఈ పొట్టేళ్ళు ఎంత ఉంటుంది భయ్ అనేసి ఆయన నన్ను అడిగారు, అలీబాయ్ ఇది ఎంత ఉంటుంది అనేసి. సో నేను దీనికి ఒక వెయిట్ చెప్పాను, అది ముందుగా చెప్తాను. ఇంకా నేను కూడా కాటా వేయలేదు, మళ్ళీ వేసి చూద్దాం. సో మాక్సిమం అనుకుంటే 38 కేజీలు ఉంటుంది భయ్ ఇది, లేదు అంటే 35 కేజీల కంటే కింద ఉండదు అనేసి చెప్పాను. సో ఆ మాట వినగానే ఆయన 10 రోజుల క్రితం లైవ్ వెయిట్ వేసాను భయ్, 38 కేజీలు కరెక్ట్ గా ఉంది అన్నారు. సో ఈ రకంగా ఒక అంచనా అనేది ఉంటుంది అనమాట. 1-2 రోజులు కాదు, సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో తిరుగుతున్నాం. 3 డేస్ బ్యాక్ వేసినాం. 3 డేస్ బ్యాక్ వేసారా? సో 3 డేస్ బ్యాక్ వేసారంట. మనం అయితే సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో తిరుగుతున్నాం. ఈ మధ్య కాలంలో నేను తిరగటం లేదు, 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి తిరగటం లేదు. అంతకు ముందంతా ఫామ్ లో వెళ్ళామంటే తక్కువ పిల్ల ఏ లైవ్ వెయిట్ ఉంది, మీడియం సైజ్ పిల్ల ఏ లైవ్ వెయిట్ లో ఉంది, పెద్ద పోటల్ ఏ లైవ్ వెయిట్ లో ఉంది, ఈ రకంగా లైవ్ వెయిట్ కాటా వేసి చూసేవాళ్ళం అనమాట. సో అవతల వ్యక్తి చెప్పే మాట ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఫస్ట్ నిర్ధారించుకోవడానికి ఆ రకంగా లైవ్ వెయిట్ చూసేవాళ్ళం అనమాట. ఈ మధ్య తిరగటం లేదు. అలాగే బ్రదర్ దగ్గర ఇప్పుడు ఏంటంటే, మీకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ గురించి కూడా అడుగుదాం ఒకసారి. మీరు హాస్టల్ మాదిరిగా ఉంది అనేసి చెప్పారు, ఆ హాస్టల్ కాన్సెప్ట్ ఏంది అది కూడా సబ్స్క్రైబర్స్ సార్. నేను ఒక పలాయి సెటప్ అనేది స్టార్ట్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు కస్టమర్స్ సార్, నాకు ఈ సంవత్సరం మీ దగ్గర తీసుకొని వెళ్ళాను, 0 కొలెస్ట్రాల్ లేకపోతే కొవ్వు శాతం ఎక్కువ లేదు సార్. కాకపోతే నేను 0 అని చెప్పి చెప్పానండి, ఒక 10% లేకపోతే 8% అనేది నేను కొలెస్ట్రాల్ లెవెల్ చెప్పచ్చు. నా దగ్గర తీసుకుని వెళ్ళిన మీట్ ఎక్దమ్ టెండర్ ఉందని చెప్పుకునేసి చాలా కస్టమర్స్ నాకు అడిగారండి. ఇంకో సంవత్సరం తగ్గట్టు మనం మీ ఫామ్కి విజిట్ చేసుకుంటా ఉంటాం, ఏమన్నా ఫ్యామిలీ తోటి వచ్చేసి అలా ఏమన్నా మాకు అలౌ చేస్తారా, ఇవన్నీ కాన్సెప్ట్ని గమనించేసి నేను కొన్ని ఫామ్స్కి తిరిగాను కదా, వాళ్ళు కానీ పలాయి సెటప్ పెట్టారు. కాకపోతే హెవీ ఛార్జ్ చేస్తారు సార్, 3,500 4,000 అనేది ఒక జీవానికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. నేను మినిమం కాస్టింగ్ అంటే 2,200 రూపీస్ తోటి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసుకునేసి నేను ఒక హాస్టల్ టైప్ పెట్టాను అనమాట ఇక్కడ. సో ఇప్పుడు మనం ఫ్రేమ్ అక్కడికి వెళదాం.
సో ఆసిఫ్ భాయ్ ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ పొట్టేళ్ళు మీ దగ్గర నుంచి వాళ్ళు కొన్నారు. అవును సార్. సో ఇది ఎన్ని నెలలు అప్పుడు వాళ్ళు కొన్నారు, దీనికి చార్జ్ ఎన్ని రోజుల దాకా చార్జ్ అనేది ఉంది? సార్ ఇది మనకు జవారీ బ్రీడ్ సార్. ఈ యొక్క బ్రీడ్ పేరు జవారీ అన్నమాట. నార్త్ కర్ణాటకలో ఎక్దమ్ ఫేమస్ బ్రీడ్ సార్ ఇది. సో నా దగ్గర 7 monthsలో లైవ్ వెయిట్ 32 కిలోస్ ఉంది సార్. వాళ్ళు 17,600లో కొన్నారు ఇది. ప్లస్ నా దగ్గరే పెట్టారు సార్ ఇది. నెక్స్ట్ ఇయర్ బక్రీద్ కోసము హిందీలో చెప్పాలని చెప్పుకుంటే ఆసిఫ్ భాయ్ ఇస్కో షేర్ బనాకే దో అది బోలే. ఇది సింహం లెక్కన ఉంది, నాకు ఇంకా ఎక్కువ సింహం రియల్ సింహం లెక్కన చేసి ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు సార్. సో ట్రెమండస్ రిజల్ట్ ఇచ్చింది సార్. 32 లైవ్ వెయిట్లో తీసుకున్నారు. ఇప్పుడు దాని దగ్గర మనకు ఒక 40 కిలోస్లో ఉంది సార్. వాళ్ళు తీసుకుని 1.5 months ఉంది. 8 kgs పెరిగింది. 8 kgs. సో దీనికి ప్రతి నెల చార్జ్ ఎంత అవుతుంది? హాస్టల్ 2,200 రూపీస్ చార్జ్ చేస్తున్నాం సార్, విచ్ ఇన్క్లూడ్స్ వ్యాక్సినేషన్. అంతకుముందు మీకు చెప్పిన ఖర్చులో ఉట్టి నేను ఫీడింగ్ ఫాడర్స్ కి కాస్టింగ్ మొత్తం చెప్పాను సార్. వ్యాక్సినేషన్స్ కానీ నేనే చేసుకుంటాను సార్. ఏదైనా సీజనల్ వ్యాక్సినేషన్స్ అనుకోండి, పీపీఆర్ కానీ, బ్లూ టంగ్ కానీ, లేకపోతే ఈటీ వ్యాక్సినేషన్స్ అన్నా కానీ, ఇవన్నీ వ్యాక్సినేషన్స్ మనం చేసుకుంటాం కాబట్టి మనం ప్రైవేట్ నుంచి చేపిస్తాం, దానికి కాస్టింగ్ ఉంటుంది సార్. అందుకే నేను 2,200 రూపీస్ చార్జ్ చేస్తున్నాను. సో అర్థమైంది కదా, అది కూడా మీరు మాట్లాడవచ్చు. అలాగే నేను వీడియో ఇక్కడితో ఆపేస్తాను, చాలా పెద్దది వచ్చేసింది వీడియో. నాకు తెలిసి ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఫీడర్ దానా గురించి మాట్లాడలేదు, ఇక్కడ 20 నిమిషాలు వచ్చేసింది. సో ఇక్కడ వీడియో ఆపేస్తాను, ఇంక చిన్న వీడియో తీసుకుంటాను, ఒక 6 నిమిషాలది అలా తీసుకుంటాను. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క పొట్టెల్ని చూపించుకుంటాను, అలాగే ఒక పొట్టెల్ని బరువు వేస్తాను. ఈ 150 kg బరువు వచ్చే పొట్టెలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సపరేట్గా ఒక్కొక్కటి చూపించుకుంటా పోతాం. ఇప్పుడు తక్కువే ఉన్నాయి, బక్రీద్ అయిపోయేసి రీసెంట్గా అయిపోయింది కాబట్టి సెలక్షన్లో ఉన్నారు అన్నగారు. ఇంకా అవి ఇంకా ఫుల్గా వస్తే చెప్తాను. ఇప్పుడు ఉండే వాటికి స్పెషల్ అయింది, ఇవి ఎందుకు తెచ్చుకున్నారు, వీటి మీద ఒక చిన్న వీడియో ప్లాన్ చేస్తాను. సో ఐ హోప్ మీకు ప్రాఫిట్ వచ్చింది అనేసి అనుకుంటున్నాను. అలాగే మెయింటెనెన్స్ గురించి ఖర్చు వచ్చింది, దానాల గురించి ఖర్చు వచ్చాయి. ఆ దానాల వీడియో నేను తీస్తాను, ఇంకా షూట్ చేయలేదు. దానాలు అన్నీ తీసుకుని వచ్చి పెట్టున్నారు, వీడియో కొద్దిగా పెద్దదైపోయింది. సో ఆసిఫ్ భాయ్ మీతోటి ఇంకొక వీడియో ప్లానింగ్ ఉంది నాది. ఓన్లీ దూడలు మాత్రమే తెచ్చి పెంచుతున్నారు ఆయన. సో హెచ్ఎఫ్ జాతికి సంబంధించిన ఆవులు, దూడలు, పడ్డలు తీసుకుని వచ్చి అమ్ముతున్నారు. ఆ వీడియో కూడా మాట్లాడాలా, అన్నగారు టైం చాలా ఎక్కువ తీసుకుంటున్నాను, సారీ భాయ్. ఇంకొద్దిగా వీడియో ప్లాన్ చేసుకుందాం, మళ్ళీ కలుద్దాం అండి.